షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని రెడీ అయ్యే లోపే అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ రావాలి, దానికి అనుగుణంగా అభివృద్ధి కూడా వస్తుందనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. మాస్టర్ ప్లాన్ సమయంలోనే ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ఈ రెండింటికి ప్రణాళికలు చేసింది. ఔటర్ రింగ్ రోడ్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తామని చెప్పిన హామీ ఇచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ రిలీజ్ చేసింది ఇటీవల. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను ప్రారంభిస్తూ పల్నాడు జిల్లా పరిధిలో ఈ భూసేకరణ మొదలైంది. దీని తర్వాత ఇప్పుడు గుంటూరు రెడీ అయింది, అలానే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా కొంచెం లేట్ అయ్యేలా ఉంది. అటు ఏలూరు జిల్లాలో కూడా ఒక వారం రోజులు, బహుశా మ్యాక్సిమం 6 రోజుల నుంచి 10 రోజుల లోపే ఈ నోటిఫికేషన్స్ వరుసగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళికని ఎందుకు అంత స్పెషల్గా చూస్తుంది? ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి గెజిట్ డాక్యుమెంట్ ఇది. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్, ఎందుకంటే మనం మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మేనేజ్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ విభాగం ఉంది కాబట్టి పూర్తిగా ఈ నిర్మాణ బాధ్యత మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎందుకంటే భూసేకరణ వల్ల కనుక జాప్యం జరిగితే ప్రాజెక్టు మొత్తం డిలే అవుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈ ప్రణాళికను చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. దానికి ల్యాండ్ ఎక్వైర్ చేసి అప్పగించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. సో ఈ క్రమంలో గెజిట్ ఆఫ్ ఇండియాని రిలీజ్ చేసింది. ఒక ఎక్స్ట్రాడినరీ గెజిట్. సాధారణంగా ప్రభుత్వం తీసుకునేటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్కి సంబంధించి ఇటువంటి గెజిట్స్ రిలీజ్ చేస్తారు. సో మనకి సంబంధించి అంటే రాజభాష హిందీ కాబట్టి హిందీ కాపీ ఇక్కడ ఉంది. సో హిందీ తర్వాత ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి అక్టోబర్ 17th రోజునే రిలీజ్ అయింది. గెజిట్ ప్రకారం 21 రోజుల అబ్జెక్షన్స్కి సంబంధించినటువంటి డేటా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఏ అబ్జెక్షన్స్ ఉన్నా కానీ పల్నాడు జిల్లా కలెక్టర్కి మీరు రిఫర్ చేయొచ్చు అన్నారు. మనం గతంలో కూడా ఒక వీడియో చేసాం. ఈ గెజిట్ ప్రకారం చూస్తే కనుక 478.38 హెక్టార్ల భూ సేకరణ చేయబోతున్నారు. అది వచ్చేటువంటి గ్రామాలు మనకి అమరావతి తాలూకాలోనేమో లింగాపురం, ధరణికోట వస్తుంది. అలానే పెదకూరపాడు తాలూకాకి వచ్చేసరికి ఏంటంటే ముసాపురం, పాటిబండ్ల, జలాలపురం, ఖమ్మంపాడు, తాళ్ళూరు, లింగంగుంట్ల, బలుసుపాడు ఈ గ్రామాల నుంచి మొత్తం 478 హెక్టార్ల భూమిని సేకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్వైర్ చేసి జాయింట్ కలెక్టర్స్ ద్వారా ఎక్వైర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కూడా అదే ఉంటుంది. ఏ సమస్య వచ్చినా, ఏ అభ్యంతరాలు ఉన్నా కానీ జాయింట్ కలెక్టర్ పల్నాడుకి మీరు రాసి క్లారిటీ తీసుకోవచ్చు అని చెప్పారు. అక్కడ ఆఫీస్లో మ్యాప్స్ కానీ, రూట్ మ్యాప్స్ కానీ, ఏ గ్రామాల నుంచి వెళ్తున్నా ఆ డేటా కానీ, డీటెయిల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరైనా కానీ అభ్యంతరాలు ఉన్నవాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలానే ఇందులో సర్వే నెంబర్లతో సహా డీటెయిల్స్ ఇచ్చారు. ఈ సర్వే నెంబర్లు, ఈ డీటెయిల్స్ కావాలంటే కూడా ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. మీరు కావాలంటే చూడండి. పల్నాడు జిల్లాకు సంబంధించింది మాత్రం, ఎందుకంటే ఈ వీక్ మిగతా జిల్లాలు రిలీజ్ కాబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. గుంటూరు, అటు ఏలూరు, కృష్ణా జిల్లా, తర్వాత కొంచెం ఆలస్యం కావచ్చు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇది రిలీజ్. అసలు ఈ షెడ్యూల్లో ఏముంటుంది ఒకసారి మనం చూద్దాం. మొత్తం 189 కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారి. అంటే ఆల్రెడీ ఇదంతా ఇంగ్లీష్లో మొత్తం చూసే కంటే మీకు సింపుల్ పాయింట్స్ నేను ఆల్రెడీ తెలుగులో పెట్టి కొన్ని చూపిస్తాను. చూస్తే కనుక ఇది 000 నుంచి స్టార్ట్ అవుతుంది. 00 కిలోమీటర్ నుంచి 189 కిలోమీటర్ల వరకు పల్నాడు జిల్లాలో మొదటి ఇది మొదలవుతుంది అనమాట. దీని ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తాన్ని కూడా 1956 సెక్షన్ 3A ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం అభ్యంతరాలు ఏమైనా ఉంటే కూడా చెప్పొచ్చు. ఎలాంటి వినతులు ఉన్నా, వివరాలు కావాలన్నా అక్కడ అప్రోచ్ కావచ్చు అనమాట. సో ఇదే డిస్క్రిప్షన్ అందులో ఉంది. కాకపోతే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం, జనాలకి కావాల్సింది లేదా తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేటువంటి అంశం ఏంటంటే ఇది సెకండ్ పార్ట్లో షెడ్యూల్లో ఉన్నటువంటి రింగ్ రోడ్డు కిందికి వచ్చేటువంటి లేఅవుట్ నంబర్స్. అది ఇంపార్టెంట్. ఇది చాలా పెద్ద పేజెస్, అంటే ఒక 30-40 పేజీల డాక్యుమెంట్గా ఉంది. మొత్తం అన్ని సర్వే నంబర్లు ఇచ్చారు. ఇక్కడ ఇది క్లారిటీ కూడా ఇచ్చారు. ఇది ప్రైవేట్ భూమి అయితే ప్రైవేట్ భూమి, గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ భూమి. అలానే గవర్నమెంట్ భూమి అయితే ఏంటిది పోరంబోకు, కాలిబాట అని ఉంది. కొన్నిటికేమో వాగులు, కాలువలు, ఎన్ఎస్పి కెనాల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా అక్కడ మెన్షన్ చేశారు. ప్రైవేట్ అయితే ల్యాండ్, టైప్ ఆఫ్ ల్యాండ్, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటిది డ్రై ల్యాండ్, కొంత నీటి కొరత ఉండేటువంటి భూమి. కాబట్టి ఇక్కడ ఎక్విజిషన్కి పెద్దగా అభ్యంతరాలు రాకపోవచ్చు అని చెప్పని భావిస్తున్నారు. అయితే చూడాలి మరి ఎటువంటివి వస్తాయి. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. పోరంబోకు ఇక్కడ గవర్నమెంట్ దానిలో
ఐడబ్ల్యూడి కెనాల్, ఎన్ఎస్పి కెనాల్, కెనాల్స్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉంటే కూడా అవి ఉన్నాయి అనమాట. సో మొత్తం ఈ డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు. ఇదే తరహాలో ఈ జీవో ఇది గెజిట్ అంతా కూడా ఉంటుంది. సో ఈ గెజిట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ సర్వే నెంబర్స్ ప్రకారం ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే లేదా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇది మొత్తానికి అమరావతిలో కట్టబోతున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు స్వభావం. ఈ స్వభావాన్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక మొత్తం 189 కిలోమీటర్లు చెప్పారు కాబట్టి 189 కిలోమీటర్ల మేర భూసేకరణ జరుగుతారు. 5 జిల్లాల పరిధిలో భూసేకరణ జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పార్టు బహుశా ఈ పార్టు అంటే ఇక్కడే వస్తుంది. ఇది పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉండేటువంటి ప్రాంతం ఇది. సో ఇది ఇప్పుడు పల్నాడు జిల్లా ప్రత్యేకమైంది. ఈ పార్ట్ అంతా గుంటూరు జిల్లా వస్తుంది. గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఏ సర్వే నెంబర్లు వస్తాయి ఏంటి దానికి సంబంధించి నోటిఫికేషన్. ఈ మొత్తం ఈ స్ట్రెచ్ అంతా గుంటూరు జిల్లానే వస్తుంది. ఇక్కడ కృష్ణానది బార్డర్ వరకు. ఇటువైపు చూస్తే ఇక్కడ వరకు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ల్యాండ్స్ వస్తాయి. ఇది కృష్ణా జిల్లా. ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా కిందే ఉండేది. కానీ జిల్లాల విభజన తర్వాత కొంత పరిణామాలు జరిగినమాట. ఇక్కడ కొంత భాగం, ఈ కొద్ది భాగం మాత్రమే నూజివీడు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో నుంచి అటు ఏలూరు జిల్లాలో కలవడం వలన ఇక్కడ ఏలూరు జిల్లా పరిధి కూడా వస్తుందన్నమాట. కొంత భాగం మాత్రమే. సో ఇది ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి పరిధి. ఇటువైపు అంతా కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఈ భాగం అంతా ఎన్టీఆర్ జిల్లా వస్తుందన్నమాట. ఇటు కొంచెం ఈ ప్రాంతం అంతా కూడా కలిపేసి చూస్తే అంటే మొత్తం 5 జిల్లాలకి సంబంధించి ఇది పరిధి చూస్తే కనుక 5 జిల్లాలు, ఇంకా మొత్తంగా గ్రామాలు చూస్తే 23 మండలాలు కనిపిస్తున్నాయి. 23 మండలాల్లో 121 గ్రామాలు వస్తుంది ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటిది. కొంచెం కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇటు హైదరాబాద్ హైవే నుంచి వస్తున్నటువంటి మార్గంలో ఈ జగ్గయ్యపేట, నందిగామ ఆ ప్రాంతంలో కొన్ని ల్యాండ్స్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్లో డిలే అవుతుంది. సో సెక్షన్ 3A ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1956 సెక్షన్ 3A ఒకటి చెప్పారు కదా, దాని ప్రకారం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా లోకల్ ఆఫీసర్స్ సబ్మిట్ చేయాలి. వాళ్ళు సబ్మిట్ చేస్తే దాని ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో మొత్తం దాదాపుగా 25,000 కోట్లు, 24,600 కోట్ల చిల్లరతో మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి అప్పగించేటువంటి బాధ్యతను నిర్వర్తిస్తుంది. భూసేకరణకు సంబంధించినటువంటి పరిహారం చెల్లింపుల్లో కొంత వాటా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ట్యాక్స్ల మినహాయింపు ఇవ్వడం ద్వారా సుమారుగా ఒక 2,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సపోర్ట్ చేస్తుంది. మిగతా ఇన్వెస్ట్మెంట్ మొత్తం కేంద్ర ప్రభుత్వమే పెట్టి చేస్తుంది కాబట్టి చాలా స్పీడ్. దీనికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ని పెట్టింది. ఒక కొత్త కార్పొరేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టించింది. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత ఫాస్ట్గా జరిగితే వర్క్ అంత స్పీడ్గా జరుగుతుంది. పైగా మొత్తం ఒక 12 ప్యాకేజీలుగా విభజించి, ఇప్పుడు ఏ జిల్లాకు ఆ జిల్లా ల్యాండ్ ఎట్లయితే ఎక్విజిషన్ చేస్తున్నారో అదేవిధంగా ఒక 12 ప్యాకేజీలుగా విభజించి ఎక్కడికక్కడ ఒక కొన్ని కిలోమీటర్లు, అంటే ఉదాహరణకి ఓ 30 కిలోమీటర్లు ఒక కంపెనీకి, ఓ 30 కిలోమీటర్లు ఒక కంపెనీకి ఈ తరహాలో కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళ చేత వర్క్స్ మొదలుపెట్టి సైమల్టేనియస్గా అన్ని ప్రాంతాల్లో పని ఒకేసారి మొదలవ్వాలంటే ల్యాండ్ అన్ని చోట్ల కూడా ఒకేసారి అవైలబిలిటీ ఉండాలి. సో అందుకనే ఈ గెజిట్ నోటిఫికేషన్స్ ఇచ్చి ఎక్స్ట్రాడినరీ కేటగిరీ కింద కేంద్ర ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇస్తుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడానికి మ్యాక్సిమం 3 సంవత్సరాల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ల్యాండ్ ఎంత ఫాస్ట్గా వీళ్ళు ఎక్వైర్ చేసి ఇస్తే అంత ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ అవసరమా అని వితండవాదం చేసే మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు. కానీ హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన చేసినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచే ప్రయాణం చేస్తారు. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ వస్తే కనుక అమరావతి, గుంటూరు అలానే విజయవాడ ఈ నగరాలకి అద్భుతమైనటువంటి బూస్ట్ వస్తుంది. ఆర్థిక పరమైనటువంటి పురోగతికి కూడా ఇది బీజం వేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.